ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన అణిమాది అష్టసిద్ధులు, అలౌకిక శక్తులు ఏ సాధన చేసి మన పూర్వీకులైనటువంటి మహాత్ములు, యోగులు, అవధూతలు, సిద్ధపురుషులు ఈ మహిమలను సాధించి లోక కళ్యాణార్థమై వీటిని ప్రదర్శించారు అనేటువంటి అంశములపైన మనం ఈనాడు ప్రస్తావన చేద్దాం. గడిచిన కాలంలో మన భారతదేశంలో ఎందరో తత్వవేత్తలు, జ్ఞానులు, అవధూతలు, మునులు, మునీశ్వరులు, పరమ భాగవతోత్తములు అవతరించారు. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైనదని, ప్రశంసనీయమైనదని, పరమ పవిత్రమైనదని ప్రబోధించారు. ఏదైనా ఒక శాస్త్రం వచ్చింది అంటే అది మానవ సమాజం కొరకే, మానవుణ్ణి ఉద్ధరించి మానవుడిలో ఉన్న దైవత్వాన్ని వెలికి తీసి సమాజానికి ప్రబోధించడమే ఇందులో ఉన్న ఆంతర్యము. ఇంతటి మానవ జన్మను సంప్రాప్తింపజేసుకొని ఈ జన్మలోనే దైవత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకునేటందుకే ఎందరో మహానుభావులు ఈ మానవ జన్మ శ్రేష్టమైందని, ఈ జన్మలో తప్ప ఇంక వేరు జన్మల్లో ఇంతటి దైవ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేరని చెప్పడం జరిగినది. అయితే మరి యోగ సాంప్రదాయం అనేది కొత్తగా వచ్చినది కాదు. సనాతన కాలం నుండి కూడా యోగ సాంప్రదాయం, యోగ విద్యలు అనేటువంటివి మన భారతదేశంలో ఉన్నవి. తమిళనాడులో వడలూరు రామలింగ స్వామి అనేటువంటి ఒక సిద్ధపురుషుడు, మహాత్ముడు ఉండేవారు. మహర్షి మలయాళ స్వాముల వారు కర్మ సిద్ధాంతం అనే సద్గ్రంథములో ఈ విషయాన్ని తెలపడమైనది. వారెప్పుడూ తెల్లటి వస్త్రాలను అంటే శ్వేత వస్త్రాలను ధరించి ఎప్పుడూ సమాజం మధ్యలోనే తిరుగుతూ నమ్రతాభావనతో, సమదృష్టితో, ప్రశాంత హృదయముతో ఉండేవారట. వారిని చూసినటువంటి ప్రజలు ఈ మహానుభావుడు దైవాంశ సంభూతుడని అనుకుండేవారట. ఇంకా కొంతమంది శిష్యులుగా ఉండేటువంటి వారు స్వామివారికి సేవ చేస్తూ వారి దగ్గరగా ఉండేటువంటి వారు గమనించిన విషయములు ఏమిటి అనగా, వారు భూమి మీద నడయాడినప్పుడు, నడిచేటప్పుడు వారి ఛాయ అంటే వారి నీడ భూమి మీద పడేది కాదట. అలాగే కొంతకాలము స్వామివారు అటు ప్రాంతములో గొప్ప ప్రసిద్ధి చెందారు. అవతార సమాప్తి విషయాన్ని తెలుసుకొని చివరగా శిష్యులకు చెప్పాడట, నేను వచ్చినటువంటి కార్యము అయిపోయినది, భగవద్ ఆదేశం మేరకు నేను ఈ ఉపాధిని వదిలేస్తాను, అయితే ఒక గదిలో పెట్టి నన్ను తాళం వేయండి, 3 రోజుల తర్వాత తెరవండి అని చెప్పారట. అలాగే శిష్యులు, ప్రశిష్యులు అందరూ కూడా స్వామివారిని ఎంతో భక్తి ప్రపక్తులతో పాద నమస్కారాలు చేసి తర్వాత ఆ గదిలోకి పంపించి తాళం వేసి ఒక 2 సెక్యూరిటీని ఏర్పాటు చేశారట. 3వ నాడు వాకిలి తెరవగా అందులో ఒక భవ్యమైనటువంటి జ్యోతి ప్రకాశిస్తూ ఉందట. అంటే స్వామివారు జ్యోతిస్వరూపుడని తెలుసుకున్నారు. ఇప్పటికి కూడా ఆ వడలూరులో, తమిళనాడు అనేటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ వడలూరు అనే గ్రామం ఉంది. వడలూరు రామలింగ స్వామి అనగా ప్రసిద్ధి చెందినటువంటి వారు. అలాగే మన భారతదేశంలో గొలగమూడి వెంకయ్య స్వామి, మరి నారాయణవనంలో
300 సంవత్సరాలు బ్రతికినటువంటి స్వరకాయల స్వామి, రాపూరు పరిసర ప్రాంతంలో డక్కీలి అనే గ్రామంలో పాపయ్య స్వాముల వారు జీవసమాధి కూడా చెందగలిగినాడు. అయితే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందిన తర్వాతనే ఇవన్నీ జరిగుండాయి. స్వరకాయల స్వామివారు కూడా 300 సంవత్సరాలు బ్రతికి వారు ఒక స్వరకాయ బుర్రలో ఔషధాలు నింపి వాటిని ఎత్తుకొని ఎవరికైనా బాగలేకపోతే వారికి వైద్యం చేశాడట. అందుకని స్వరకాయల స్వామి ఎప్పుడూ ఒక స్వరకాయ బుర్ర శంఖలో వేసుకునేవారట. అందుకని వారికి నానుడి స్వరకాయల స్వామి అనేటువంటి పేరు వచ్చినది. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారముగా ప్రసిద్ధి చెందారు. 300 సంవత్సరాలు బ్రతికి శిష్యులకందరికీ చెప్పి సజీవ సమాధి చెందాడు. ఇప్పటి వరకు కూడా పద్మావతి అమ్మవారు, ఆకాశరాజు గారి కుమార్తె పద్మావతి అమ్మగారు టెంపుల్ ఉంది. టెంపుల్కి ఎదురుగా ఎవరైనా చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఈ జీవసమాధిని దర్శించగలరు. అక్కడ నానుడిగా స్వరకాయలను కూడా దానంగా ఇస్తూ ఉంటారు. ఎత్తుకొని పోయి ఆ సమాధి దగ్గర స్వామివారికి ఇష్టం అని చెప్పి స్వరకాయలను ఇస్తూ ఉంటారు. వాళ్ళ భక్తులకు కూడా అవి పంపిణీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎల్లంపల్లిలో, రాపూరు మండలం ఎల్లంపల్లి పరిసర ప్రాంతంలో ఈ గులకల పోలయ్య గారు అనేటువంటి మహానుభావుడు, ఆయన కూడా సజీవ సమాధి చెందారని చెప్పి నానుడి. అదేవిధంగా ఓవులవారిపల్లిలో రాచయ్య ఆచారి అనేటువంటి మహానుభావుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఉపాసన చేసి ముందుగానే శిష్యులకు ప్రశిష్యులకు చెప్పి ఆయన కూడా సజీవ సమాధి చెందాడు అని చెప్పేటువంటి నానుడున్నది. మన భారతదేశంలో ఇటువంటి ఘటన సమర్థులు అయినటువంటి మహానుభావులు, యోగులు అవతరించారు. అదేవిధంగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క జీవసమాధి జగత్ ప్రసిద్ధి. నభవుతో న భవిష్యతి. ఎన్నో మహిమలను ప్రదర్శించారు. చనిపోయిన వారిని బ్రతికించారు. మంచినీటి జ్యోతిని వెలిగించారు. కరుగుతున్న కంచును త్రాగారు. దాహం వేసి ఒక ఎడారి ప్రదేశంలో ఒక కుటీరం ఉంటే ఈ శిష్యులంతా కలిసి స్వామివారితో పాటు శిష్యులు స్వామివారు బయలుదేరి ఆ కుటీరం దగ్గరికి వెళితే మార్గ మధ్యంలో దాహంగా ఉందని కరుగుతున్న కంచును తీసుకొని వచ్చి ఆ పట్టకారుతో ఇచ్చితే స్వామివారు అవలేలగా మంచినీళ్ళు త్రాగినట్టుగా తాగారు. ఎన్నో మహనీయమైనటువంటి శక్తులను ప్రదర్శించారు. లోక కళ్యాణార్థం కొరకే భగవంతుడుండాడు అనేటువంటి ఒక ఆస్తికత్వాన్ని, ఒక నమ్మకాన్ని, భక్తులలో ఒక విశ్వాసాన్ని పెంపొందించారు మన భారతదేశంలో ఎందరో మహాత్ములు. అలాగే చెప్పుకుంటూ పోతే ఎందరో సిద్ధపురుషులు, మహనీయులు మనకు తారసపడతారు. గురు రాఘవేంద్ర స్వామి వారు కూడా తుంగభద్రా నదీ తీరంలో అక్కడ కూడా సమాధి ఉంది, జీవ సమాధి. ఆకాశములో తేలిపోయేటువంటి మహనీయులు, నీటి మీద నడిచేటువంటి వారు, ఎన్నో కాయకల్ప సిద్ధి పొంది మరణం లేకుండా బ్రతికినటువంటి వారు, చనిపోయిన వారిని బ్రతికించినటువంటి వారు, ఇంకా చెప్పుకుంటూ పోతే మన భారతదేశంలో ఎన్నో మహనీయమైన మహిమలను చూపారు. అయితే 1836 ఆ ప్రాంతంలో రామ కృష్ణ అనేటువంటి 2 అవతారాలను సమన్వయపరచుకొని రామకృష్ణ పరమహంస, సాక్షాత్తు భగవంతుడే ఆ రూపముగా రామకృష్ణ పరమహంస అవతరించారు. ఇక రామకృష్ణ పరమహంస ఏ మహిమలను చూపలేదు కానీ అన్ని సాధనలను చేశాడు. అన్ని సాధనల యొక్క పరమావధి పరమాత్మ సాక్షాత్కారమే. చెన్నై చేరాలనుకున్నప్పుడు ఒకరు మోటార్ బైక్ పైన వెళ్తారు, ఒకరు ఎడ్ల బండి పైన వెళ్తారు, ఇంకొకరు కారులో వెళ్తారు, ఇంకొకరు ఫ్లైట్లో వెళ్తారు. కానీ గమ్యం మాత్రము చెన్నై పట్టణమే. అదే విధముగా కొందరు యోగం చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు, కొందరు మంత్రజపం చేస్తారు, కొందరు ప్రాణాయామం చేస్తారు, కొందరు అమనస్క యోగం చేస్తారు, కొందరు ఆత్మానాత్మ విచారణ చేస్తారు. వీటన్నిటి పర్యవసానం ఏమిటి అనగా పరమాత్మ సాక్షాత్కారము, పరబ్రహ్మ సాక్షాత్కారము. ఎవరికి పూర్వజన్మలలో ఏ వాసనలు ఉన్నవో,
ఏ సంస్కారములు ఉన్నవో వారు ఆయా విధములుగానే ఆ యొక్క సాధనలను ఎంచుకుంటారు. కొందరు యోగం చేస్తారు, చాలా సులభంగా ఉంటుంది. కొందరికి ధ్యానము కష్టంగా ఉంటుంది. కొందరికి తీర్థయాత్రలు చేసే అలవాటు ఉంటుంది. ఎవరేం చేసినప్పటికీ కూడా చిట్ట చివర గమ్యమైనటువంటి తానెవరో తెలుసుకోవాలి. తానెవరో తెలుసుకునేటందుకోసమే ఈ మానవ జన్మ వచ్చినది. ఈ మానవ జన్మలో అద్దములో మన బింబాన్ని ఎలా చూడగలమో అలా చూసుకోగలము అంటాడు నచికేతునితో యమధర్మరాజు. యమధర్మరాజు నచికేతునికి బోధ చేసేటప్పుడు మరి ఈ భూలోకములో అద్దములో ప్రతిబింబము వలె స్పష్టముగా మన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇక స్వర్గలోకంలో అస్పష్టంగా కనపడుతుంది అంటాడు. ఆత్మ సాక్షాత్కారం కలగాలి అంటే ఆ జలములో ఉన్న ప్రతిబింబము వలె అస్పష్టంగా కనపడుతుంది అంటారు. సత్యలోకములోనూ ఈ భూలోకములోనూ ఆత్మను యథార్థముగా తెలుసుకోవచ్చును అని చెప్పడం జరిగినది. అయితే ఎట్లయితేనేమి మనకు ఇది కర్మభూమి, యోగభూమి, జ్ఞానభూమి. ఇప్పుడే మనము ధ్యానమైనా చేసుకోవచ్చు, యోగమైనా చేసుకోవచ్చు, ఏ విధమైన కార్యాచరణైనా చేసుకొని పరమాత్మతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకునేదానికి అనువైన జన్మ ఈ మానవ జన్మ. దేవతలు సహితం ఈ మానవ జన్మ కావాలని కోరుకుంటున్నారు. మనలాంటి మానవుడే అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధనాత్మకంగా ఎన్నో ఘన విజయాలను సాధిస్తున్నారు. మనలాంటి మానవుడే సముద్రములో అడుగు భాగమున అంటే భూగర్భ జలాలలోకి లోపలికి వెళ్ళి మణులను రత్నాలను ఏరుతున్నాడు. మనలాంటి మానవుడే మనిషిని గుండిని కోసి అతికించి బ్రతికిస్తున్నాడు. ఎన్నో మహనీయమైన కార్యాలు మానవుడే చేయగలుగుతున్నాడు. అంటే మానవుడు ఎవరని మనం విచారిస్తే మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. ఆ సర్వేశ్వరుడైన పరమాత్మే సృష్టిని సృష్టించి మానవ దేహంలోనే ప్రవేశించాడు. భగవంతుడు సర్వాంతర్యామి కదా. ప్రతి జీవిలో, ప్రతి చెట్టులో, ప్రతి చేమలో, అన్నిటిల్లో కూడా నిండి నిబిడీకృతంపై ఆ పరిపూర్ణ బ్రహ్మమే సృష్టిగాను జీవులుగాను ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒక్క బంగారమే అనేకమైన ఆభరణములుగా ఎట్లయితే ప్రకాశిస్తున్నదో, ఒక్క జలమే ఎలా తరంగములు, బుద్బుదములు, పేనములు, తుంపర్లు, నురుగు ఏ విధముగా తోస్తూ ఉన్నదో, ఒక్క మన్నే కుండగాను, బాణగాను, మూకిడిగాను తోస్తూ ఉన్నది. ఒక్క పరమాత్మయే వివిధ కోణాలలో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సృష్టి అంతా కూడా భగవన్మయము. అందుకనే యోగులు భయపడతారు, ఎక్కడో పరమాత్మ ఉన్నాడు అని ఒక కొండ గుహలోనో ఒక గదిలోనో కూర్చొని సృష్టిని చూడకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలనుకుంటారు. అంటే అది నిజమైన సాధన కాదు. జ్ఞానులు ఏమి చేస్తున్నా, లోక వ్యవహారము జరుగుతూ ఉన్నా కూడా తాను పరిపూర్ణ బ్రహ్మమేనని చెప్పి సాక్షిగా ఉంటారు. అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అనగా, ఎవరు ఏం చేసినప్పటికీ, ఏ సాధన చేసినప్పటికీ, ఏ మంత్రజపం చేసినప్పటికీ చిట్ట చివరగా మనం తెలుసుకోవాల్సింది నేను ఎవరు. నేనంటే దేహం కాదు, నేనంటే మనసు కాదు, నేనంటే బుద్ధి కాదు, నేనంటే చిత్తము కాదు, నేనంటే ఈ చరాచర సృష్టి కనపడుతున్నటువంటిదంతా ఏది నేను కాదు. దీన్ని తెలుసుకుంటున్నటువంటి సాక్షిని, పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపమే నేను అనేటువంటిది ఏ రోజుటికైనా, ఏనాటికైనా, ఏ క్షణానికైనా ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే కానీ ఇక వేరు మార్గము లేదు అంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు వివేక చూడామణిలో. అందుకనే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని చేసినప్పటికీ ఆత్మజ్ఞానం కలగాలి అంటాడు. బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం కలగాలి అంటాడు. బ్రహ్మము, ఆత్మ, జీవుడు, జగత్తు ఇన్ని లేవు, ఉన్నది ఒకటేనని చెప్పి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. అందుకనే జగద్గురు శంకరులు వారు వివేక చూడామణిలో ఎన్నో శ్లోకాలను పొందుపరిచారు. అందులో ఒక్క శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి.
ఎన్ని శాస్త్రములైనా చదువుగాక, వదంతు శాస్త్రాన్ని అంటే ఎన్ని శాస్త్రములైనా పఠించుగాక, కుర్వంతు కర్మాణి ఎన్ని కర్మలైనా చేయుదురుగాక, భజంతు దేవతాహ ఎంతమంది దేవతలను భజన చేయుదురుగాక, ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. నోర్ల కొలది బ్రహ్మప్రళయములు గడిచిపోయినప్పటికీ ఇది ఆత్మ ఇది అనాత్మ అని తెలుసుకొని ఆత్మజ్ఞానము వినా ఇంకా వేరే ముక్తి లేదు అంటాడు. నోర్ల కొలది ప్రాణాయామములు చేసినప్పటికీ, జపము చేసినప్పటికీ, తపస్సు చేసినప్పటికీ ఇవన్నీ వృధా అయితే కాదు. ఇవన్నీ కూడా పుణ్య సంస్కారాలను మన యందు పెంపొందింపజేసి ఏ రోజుటికైనా సత్యాన్ని మనం గుర్తించాలి. సత్యం అనగానేమిటి? త్రికాలాబాధ్యము. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్తు కాలములో ఏకతీరుగా ఉన్నదే పరిపూర్ణ పరబ్రహ్మము. ఎన్ని ఉపద్రవములు వచ్చినప్పటికీ కూడా ఆకాశం ఎలాగైతే నిర్లిప్తముగా చెక్కు చెదరకుండా ఉన్నదో అలాగే చిదాకాశ స్వరూపమైన పరిపూర్ణ పరబ్రహ్మమే నేనని చెప్పి ఏమి చూస్తున్నా, ఏమి విన్నా, ఏమి మాట్లాడినా వీటన్నిటికీ సాక్షిభూతముగా ఉండడమే నిజమైనటువంటి బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యను బోధించడం కొరకే మానవ జన్మ వచ్చినది మనకు. మానవ రూపములో వచ్చిన మాధవ స్వరూపుడే శంకరాచార్యులు వారు. ఆ పరమాత్మ స్వరూపుడే. ద్వాపర యుగమునందు వ్యాసుడు వేదములను విభజించి మరి బ్రహ్మసూత్రములను రచించాడు. అవి ప్రామాణికం మనకు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. అదే విధముగా వేదము కూడా ప్రమాణం మనకు. ఏది? యోగశాస్త్రానికి కూడా వేదమే ప్రమాణం యోగశాస్త్రములకు. అందుకనే క్రీస్తుకు పూర్వము 4000 సంవత్సరాలప్పుడు పతంజలి మహర్షి అవతరించాడు, యోగ సూత్రాలను రచించాడు. ఆ యోగ సూత్రాలకు భాష్యం రచించాడు ఒక మహానుభావుడు సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు. అవి ప్రామాణికమై యోగ సుధాకరము అనేటువంటి పేరుతో వెలువడ్డాయి. ఇప్పుడు మనకు ఆ గ్రంథం ఎక్కడైనా కావాలి అని అంటే వ్యాసాశ్రమంలో మనకు లభ్యమవుతూ ఉన్నవి. స్వామి వివేకానంద పతంజలి యోగ సూత్రములకు స్పష్టంగా విశ్లేషణ ఇచ్చాడు. అదేవిధముగా వ్యాసాశ్రమంలో కూడా మనకు మలయాళ స్వాములు వారి యొక్క శిష్యులు అంత్యవాసి అయినటువంటి శివచరణం గారు కూడా చక్కటి విశ్లేషణ ఇచ్చాడు. ఈ 2 గ్రంథాలు అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు అందజేస్తున్నవి. యోగం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, ఆత్మనగానేమి పరమాత్మనగానేమి అని చెప్పుకుంటూ వచ్చారు. అయితే యోగ సాధనల గురించి మనం చెప్పుకున్నాం కదా. అణిమాది మహిమలు ఎలా వస్తాయో అందులో చక్కగా పొందుపరిచారు. ఎవరికైనా సందేహం ఉన్నట్లయితే మనం ఆ గ్రంథములో మనం స్పష్టంగా తెలుసుకోగలం. ఆ గ్రంథంలో ఉన్న అత్యంత రహస్యం ఏమిటి అంటే విభూతి పాదములో మనకు చెప్పడం జరిగినది. ధ్యాన ధారణ సమాధి ఈ మూటిని ఏకకాలములో సంయమనము చేయగలిగేటువంటి కీలకాన్ని, సంయమనము చేయగలిగే రహస్యాన్ని, సంయమనము చేయగలిగేటువంటి సూక్ష్మాంశాన్ని గురువుల ద్వారా తెలుసుకొని సంయమనం అనేటువంటి అంశాన్ని కానీ మనం సిద్ధింపజేసుకున్నట్లయితే ఏ వస్తువు మనకు కావాలని భావిస్తున్నామో ఆ వస్తువును స్థూల రూపాన్ని విడనాడి సూక్ష్మ రూపముగా ధారణ చేయగలిగితే ఆ పదార్థం మన చేతిలోకి వస్తుంది. అలాగే ఎదుటి వారిలో ఏ భావాలు ఉన్నవి అని చెప్పి వారి మనసు పైన కానీ మనం ధారణ చేయగలిగితే ధ్యాన ధారణ సమాధి ఈ మూటిని ఏకకాలంలో మనము ధారణ చేయగలిగితే వారి మనోభావాలను తెలుసుకోగలం. అలా మన మహనీయులు యోగులు తెలుసుకున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. ఆకాశగమనం చేశారు, దూరశ్రవణాన్ని చేశారు. దూరశ్రవణంలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో వినగలిగినారు. ఆకాశానికి శ్రోత్రమునకు అంటే చెవికి ఆకాశమునకు కారణమైనటువంటి ఆ సూక్ష్మాంశం పైన ధారణ చేయగలిగితే కొన్ని 100 మైళ్ళలో జరిగే ధ్వనిని కూడా వినగలరు. అలాగే శిరస్సు పైభాగమును ఉపరిస్థలములో అంటే పైభాగమును ధారణ చేసినట్లయితే సిద్ధపురుషుల దర్శనం కలుగుతుంది. అలాగే మనము ఈ జీవి ఎన్నాళ్లకు వెళుతుంది, ఈ ఉపాధిని ఎన్నాళ్లకు వదిలేస్తామని కానీ మనం కానీ సూక్ష్మంగా తన యొక్క మరణం పైన కానీ ధారణ చేయగలిగితే పలానా రోజు పలానా డేట్లో నిమిషాలతో సహా గంటలతో సహా చెప్పేయగలరు. అలా చెప్పినటువంటి వాళ్ళు మన భారతావనిలో ఎందరో ఉన్నారు. శిష్యులకు ప్రశిష్యులకు ముందే చెప్పగలిగినారు. అదేవిధంగా తన పూర్వజన్మం పైన కానీ ధారణ చేయగలిగితే
తానెవరో ముందు జన్మలో ఏం చేశాడో అది స్పష్టంగా తెలియబడుతుంది. అలాగే ప్రాణము, వ్యానము, ఉదానము, సమానము, అపానము అనేటువంటి ఈ పంచవాయువులను కూడా సమతలానికి తీసుకురాగలిగి ప్రాణశక్తిని సుషుమ్నాలో పైకి తీసుకెళ్ళగలిగితే ఏ ధారణలు లేకుండా, ఏ యోగము లేకుండా కేవలం ఆ సుషుమ్నాలో ప్రాణశక్తిని పైకి ఆ షట్చక్రముల మీద పైకి భ్రూమధ్యమునకి కింద మూలాధారమునకు ప్రవహింప చేయగలిగి అందులో ఒక్క స్థాయికి యోగశుద్ధిగాని పొందగలిగితే మనం చెప్పుకున్న ఈ మహిమలన్నీ వాటంతట అవే మనకు కలుగుతాయి అని యోగులు చెప్తున్నారు. అయితే రామకృష్ణ పరమహంస ఏమంటున్నారంటే యోగులు చెప్పేటువంటి సిద్ధులన్నీ కూడా ప్రతిబంధకములే, జన్మరాహిత్యాన్ని కలిగింప చేయలేవు, ఇంకా వాసనలు పెరుగునే కానీ వాసనలు తరగవు. కాబట్టి ఈ విధంగా యోగుల యొక్క కాన్సెప్టు, యోగుల యొక్క ధ్యేయం ఏమిటంటే ఆ మూలాధారములో ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పి సహస్రారము చేర్చి జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానము చేసుకొని నిర్వికల్ప సమాధిలో ఉండగలిగితే ఈ మహిమలన్నీ కూడా అలౌకిక శక్తులు, మహిమలు వస్తాయని చెప్పి ఈనాడు కాదు ఏనాడో వాళ్ళు సమాజానికి బోధించారు. అయితే గురుదేవులు రామకృష్ణ పరమహంస ఏమంటున్నారంటే మనము ఇష్టదేవత మంత్రోపాసన చేస్తే కూడా చాలంటాడు. నిర్మలమైన భక్తి చేత కూడా ఈ షట్చక్రములు జాగృతి అవుతాయి, కుండలిని శక్తి మేలుకుంటుంది. అయితే కుండలిని శక్తి మేలుకొనడమే ధ్యేయం కాదు. మనము పూజ కానివ్వండి, ధ్యానం కానివ్వండి, యోగం కానివ్వండి, జపం కానివ్వండి, ఆత్మానాత్మ విచారణ కానివ్వండి సక్రమంగా చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే వాటంతట అవే కాలక్రమేపీ సాధకుడికి అనుభవానికి వస్తాయంటాడు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము పవిత్రతను చెందినప్పుడు, మనోవాక్యాయ కర్మలు పవిత్రంగా ఉన్నప్పుడు ఇలాంటి మహిమలు, శక్తులు వాటంతటా వ్యక్తమవుతాయి అంటాడు. అయితే ఇవన్నీ ప్రతిబంధకాన్ని కలిగిస్తాయే కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించలేవు, ఆత్మసాక్షాత్కారానికి ముందే కలుగుతాయి అని చెప్పి చెప్పడం జరిగినది. కాబట్టి జ్ఞాని నిరంతరము ఆ బ్రహ్మభావనలో, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉండడం వల్ల కేవలం అప్రయత్నముగా జ్ఞానిని సిద్ధులు వరిస్తాయి అంటాడు. కాబట్టి మన భారతావనిలో ఇవన్నీ కూడా ఆచరించారు, సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఎవరెవరికి ఏ ఏ సంస్కారములుండునో వారికి ఆయా సాధనలో రుచిస్తాయి. అందుకనే మనము సృష్టికి మూలమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకునేదానికి మనం ప్రయత్నం చేస్తూ సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఆ సహజ సమాధిలో ఉండగలిగితే వాటంతటా అవే మనకు అన్నీ కూడా తెలియబడతాయి, జన్మరాహిత్యం కూడా కలుగుతుంది. ప్రియాత్మ బంధువులారా, నేనేదో ఈనాడు మరి మిమ్మల్ని ఏదో చేసి ప్రలోభ పెట్టాలని కాదు. ఇవన్నీ మన వాళ్లకు సాధన చేసేటువంటి వాళ్లకు నేను ఎంతకాలం సాధన చేస్తున్నానో నాకు ఏ మహిమ రాలేదు, నాకు ఏ యొక్క శక్తి రాలేదు అనుకుంటూ ఉంటారు. అందుకని ఇవన్నీ మనం ఆశ చూసి అడుగులు వేసినప్పుడు శ్రమలు పడితే కానీ భ్రమలుడుగు అన్నట్టుగా ఇవన్నీ మనకు అనుభవానికి వచ్చినట్లయితే కేవలము మనకు భ్రాంతులు తొలగిపోయి, అంధవిశ్వాసం తొలగిపోయి ఈ అన్నిటికీ మూలమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవాలనేటువంటి ఏకైకమైనటువంటి పట్టుదల కలుగుతుంది. అందుకోసమే ఇవి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వ్యవహారిక దశలో, సాధక దశలో చెప్పవలసినవే సిద్ధులు కూడా. ఇవి సాపేక్షకములే కానీ నిరూపేక్షకములు కావు. వ్యవహారిక దశలో యోగి ప్రదర్శించవలసినదే కానీ వాస్తవముగా ఆత్మతత్వమునందు సిద్ధులు కానీ మహిమలు కానీ ఏమీ లేవు. కేవలము సర్వజ్ఞత్వ స్వరూపము, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని మనం గుర్తించి ఇక్కడే పరిపూర్ణ పరబ్రహ్మమాత్రులై మిగిలిపోయి జనన మరణములకు అతీతమై కేవల నిత్యముక్తుడై నిత్యముక్త స్వరూపమై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. నేను ఎప్పుడూ పుట్టను లేదు, ఎప్పుడూ మరణించడము లేదు. జనన మరణములు దేహమునికే కానీ ఆత్మకు లేవు. కాబట్టి నేను కేవలము ఆత్మస్వరూపాన్నే కానీ అన్యమేమీ కాదని తెలుసుకొని ఆ పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం
అందుకోసమే ధ్యానము, యోగము, జపము, పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా మన భారతదేశంలో వేదమే ప్రబోధిస్తుంది, కర్మకాండ. అదే వేదము జ్ఞానకాండలో ఉపనిషత్తుల్లో ఏం చెప్తాడంటే కేవలము బ్రహ్మము తప్ప రెండో పదార్థము లేదు, అది కేవలము శ్రద్ధాగమ్యం కూడా కాదు, గురు వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది, పరిపూర్ణ బ్రహ్మమాతృలై మిగిలిపోతారు సూక్ష్మాంశం గలవారు, ఉత్తములు, మధ్యములు, మందమాధికారులు. ఉత్తములుగా ఉండేటువంటి వారికి పూర్వజన్మలో చేసిన సంస్కారాలు, పుణ్యాత్ములుగా ఉండేటువంటి వారికి ఏకాగ్రత కలుగుతుంది. ఒక్క తడవ సద్గురువు ద్వారా మహావాక్య శ్రవణం చేసినంతనే ఆత్మజ్ఞానంలో మిగిలిపోతారు, ఆత్మజ్ఞాన స్వరూపులై మిగిలిపోతారు. అందుకనే మధ్యమాధికారులుగా ఉండేటువంటి వారు, అధమాధికారులుగా ఉండేటువంటి వారు ఈ సాధనలన్నీ చెప్పడం జరిగినది. ఉత్తమాధికారికి ఎప్పుడూ కూడా శ్రవణ మననాదులే చెప్పారు. యోగ సాధనలన్నీ మధ్యమాధికారులకు, అధమాధికారులకే చెప్పారు. ఎవరు తప్పుగా భావించరని మనవి చేసుకుంటున్నాను. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా పరిమితమే, ఆత్మానాత్మే విచారణ, అదే నిజమైనటువంటి సాధన, అదే ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం అనుభవానికి తెచ్చుకొని సర్వాత్మ భావనలో, ఏకాత్మ భావనలో మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థము. అందుకోసమే మానవ జన్మొచ్చింది. మహిములు, సిద్ధులు ఇవన్నీ కూడా తాత్కాలికమే, మనిషిని బంధిస్తాయే కానీ అవి బంధహేతువే కానీ ముక్తహేతువు కాదు. ముక్తస్వరూపమని తెలుసుకోవడమే మనం. నేను ఎప్పుడూ పుట్టడం లేదు, ఎప్పుడూ మరణించడము లేదని శాస్త్రవాక్యము ద్వారా, గురువాక్యము ద్వారా, స్వానుభవం ద్వారా తెలుసుకొని ఆరూఢ జ్ఞానసిద్ధిని పొంది అపరోక్షానుభూతిలో తానుగా మిగిలిపోవడమే అదే ముక్తి, అదే జన్మరాహిత్యము, అదే కైవల్యము, అదే అపవర్గము, అదే మోక్షము. అన్నీ కూడా పర్యాయ పదములే. ఆ పరిపూర్ణ బ్రహ్మము తానేనని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే ఆంతర్యాన్ని గుర్తించి ఇక్కడే పరిపూర్ణ బ్రహ్మమాత్రుడై మిగిలిపోవడమే ఇందులో ఉన్న పరమార్థం. హరి ఓం.